అసలు స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్, ఆప్షనల్ ఎలా చూస్ చేసుకోవాలి. నా దగ్గర 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 8 ఫ్యాక్టర్స్ ని మనసులో పెట్టుకొని మీరు మీ యొక్క ఆప్షన్ డిసైడ్ అవ్వాలి. రాబోయే 2 సంవత్సరాలు ఈ ఆప్షనల్ తోనే మీరు సావాసం చేయబోతున్నారు కాబట్టి రీసెంట్ గా జరిగినటువంటి యూపీఎస్సీ ఎగ్జామినేషన్ లో ఏ ఆప్షనల్ ఎక్కువ రిజల్ట్ వచ్చింది? షుడ్ బి సింపుల్ అండ్ ఈజీ. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జనరల్ స్టడీస్ లో ఎంత కవర్ చేస్తుంది. ఇలా ఈ 8 ఫ్యాక్టర్స్ మనసులో పెట్టుకొని మీరు కనుక ఆప్షన్ తీసుకుంటే ఏ ఆప్షన్ అయినా సరే ఖచ్చితంగా యూ విల్ పెర్ఫార్మ్. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. ఇప్పుడు మనకి యూపీఎస్సీలో ఏ ఆప్షనల్ తీసుకోవాలని ఆస్పిరెంట్స్ చాలా కన్ఫ్యూజ్ ఉన్నారండి. సో అసలు బయట ట్రెండ్ చూస్తే ఒకలా ఉంటుంది, తర్వాత మన ఓన్ ఇంట్రెస్ట్ చూస్తే ఇంకొకలా ఉంటుంది అనమాట. మనం గ్రాడ్యుయేషన్ చేసిన సబ్జెక్ట్సే తీసేసుకుని పాస్ అయిపోలేమా, బయట ఎవరైతే ఎక్కువ తీసుకుంటున్నారో ఆప్షనల్ స్టాపర్స్ ఎవరైతే స్కోరింగ్గా సబ్జెక్ట్స్ అని చెప్తున్నారో అవి తీసుకోవాలా, తర్వాత ఆప్షనల్కి ఎంత సమయం కేటాయించాలి, ఇలాంటి డౌట్స్ అన్నీ అందరికీ ఉంటున్నాయి కదండి. సో ఇన్ ఆర్డర్ టు ఈజ్ యువర్ డౌట్స్ and give a clarity for you regarding your optional, ఈరోజు మనం విష్ణు సార్ని అడిగి కొన్ని మీకు క్లారిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో లెట్స్ వెల్కమ్ విష్ణు సార్. హలో సార్. సార్ చూసారు కదా సార్, దిస్ స్మాల్ వీడియో ఈజ్ అబౌట్ ఆప్షనల్ సబ్జెక్ట్. అసలు స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్, ఆప్షనల్ ఎలా చూస్ చేసుకోవాలి. మా గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది కదా, మాకు ఎలాగో యూపీఎస్సీలో ఉంది కదా, మళ్ళీ కొత్తగా టాపిక్స్ సబ్జెక్ట్ కొత్తగా చదవడం అవసరమా లేదా, అలాంటి డౌట్స్ ఉంటాయి కదా, కొంచెం క్లారిటీ ఇస్తారా ప్లీజ్? ఖచ్చితంగా, చాలా మంచి ప్రశ్న అమ్మా. ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యాలి అనే డెసిషన్ ఎంత గొప్పదో అలానే ఏ ఆప్షనల్ చూస్ చేసుకోవాలన్నది కూడా అంతే గొప్ప డెసిషన్ అనమాట. సో మనం ఎట్టి పరిస్థితుల్లో ఆప్షనల్ చూసింగ్ లో కాంప్రమైజ్ అవ్వకూడదు. అంటే నా ఫ్రెండ్ చెప్పాడనో, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు చెప్పారనో, లేకపోతే నా గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ అదే కాబట్టి అదే తీసుకుంటాను అని చెప్పేసి ఇలాంటి ఫ్యాక్టర్స్ మన కన్సిడరేషన్ తీసుకోకుండా నా దగ్గర 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 8 ఫ్యాక్టర్స్ ని మనసులో పెట్టుకొని మీరు మీ యొక్క ఆప్షన్ డిసైడ్ అవ్వాలి. మొదటి ఫ్యాక్టర్ ఏంటంటే ఇంట్రెస్ట్. ఎందుకనంటే రాబోయే 2 సంవత్సరాలు మీరు ఈ ఆప్షనల్ తోనే మీరు ఉండబోతున్నారు. రాబోయే 2 సంవత్సరాలు ఈ ఆప్షనల్ తోనే మీరు సావాసం చేయబోతున్నారు కాబట్టి అందులో మీరు ఇంట్రెస్ట్, మీకు లోపల నుంచి క్యూరియాసిటీ, మీకు లోపల నుంచి ఇంట్రెస్ట్ ఉంటే తప్పించి మీరు అన్ని మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్ మీరు చేయలేరు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ ఇంట్రెస్ట్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ రిజల్ట్ ఓరియంటెడ్. రీసెంట్ గా జరిగినటువంటి యూపీఎస్సీ ఎగ్జామినేషన్ లో ఏ ఆప్షనల్ ఎక్కువ రిజల్ట్ వచ్చింది, ఏ ఆప్షనల్ లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఎక్కువ స్టూడెంట్స్ ఏ ఆప్షనల్ నుండి క్లియర్ అవుతున్నారు అంటే దాని ట్రెండ్ అంటాం అన్నమాట. సో వీ హ్యావ్ టు ఫాలో ద ట్రెండ్ ఆల్సో. థర్డ్, ద సబ్జెక్ట్ షుడ్ బి సింపుల్ అండ్ ఈజీ. అంటే చాలా కాంప్లెక్స్ గా కొత్తగా అలా ఉండకూడదు. అంటే మన గురించి మనం చదివే విధంగా ఉండాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంథ్రోపాలజీ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎలా ఎవాల్వ్ అయ్యాము, మన ఫ్యామిలీ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, మన కల్చర్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, మన ఎకానమీ ఎలా ఉంది, మన పాలిటీ ఎలా ఉంది, మన రిలీజియన్ ఎలా ఉంది, మన ట్రైబల్స్ ఎలా ఉన్నారు, మన విలేజెస్ లో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి. సో మన గురించి మనం చదవాలి. అంటే ద సబ్జెక్ట్ షుడ్ బి సింపుల్ అండ్ ఈజీ. ఇది ఒకటి మనం మనసులో పెట్టుకోవాలన్నమాట. 4వ పాయింట్, మనము చదివేటప్పుడు ఇది కొత్తగా ఉండకూడదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను లైఫ్ లో ఇది అని విన్నానే, నేను లైఫ్ లో ఇది ఆల్రెడీ చూసానే, ఇది నాకు తెలిసే అని కొంచెం ఐడియా ఉండాలన్నమాట. దిస్ ఇస్ 4th పాయింట్. 5th పాయింట్, ఆన్సర్ రైటింగ్ అప్పుడు చాలా ఈజీగా ఉండాలి. అంటే ఏదో కాంప్లెక్స్ గా చాలా టఫ్ గా ఒక యుద్ధం లాగా చేసే విధంగా ఉండకూడదు అనమాట. ఇట్ షుడ్ బి వెరీ సింపుల్. ఆన్సర్ రైటింగ్ లో కూడా మనకి అనుకువగా సులువుగా ఉండేటటువంటి ఆప్షన్ తీసుకోవాలి. ప్రాసెస్ ఫ్లో తోటి ఈజీగా వెళ్ళగలిగేలా ఉండాలి. 6వ పాయింట్ ఏంటంటే రివిజన్. మనకి జనరల్ స్టడీస్ ఫైనల్ ఎగ్జామినేషన్ లో యూపీఎస్సీ కండక్ట్ చేసే ఫైనల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో జనరల్ స్టడీస్ నుండి మెయిన్స్ అంటే ఆంథ్రోపాలజీ కానీ ఏ ఆప్షనల్ అయినా సరే ఆ ఆప్షనల్ కి ఎగ్జామ్ రాయడానికి మధ్యలో 5 days సెలవు ఉంటుంది అనమాట. ఆ 5 days సెలవులో మనం ఎలా చేస్తున్నాము, ఆ 5 days ప్రిపరేషన్ లో మన యొక్క రివిజన్ ఎలా ఉంటుంది, రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందా లేదా అనే ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. అది చాలా ఆ రివిజన్ చాలా 5 రోజులలో ఆ సబ్జెక్ట్ రివిజన్ చేయగలనా నేను, ఎందుకంటే ఆ ప్రెషర్ ఉండకు. ఎందుకంటే ఆ ఎగ్జామ్ మనం రాసేది 5 రోజుల రివిజన్ ఆధారం చేసుకునే. సో అది 6th పాయింట్. 7th పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జనరల్ స్టడీస్ లో ఎంత కవర్ చేస్తుంది. సో GS 1 లో ఎంత ఆప్షనల్ సబ్జెక్ట్ కవర్ అవుతుంది,
చేస్తుంది, GS2 లో ఆప్షనల్ ఎంత కవర్ చేస్తుంది, GS3 లో ఆప్షనల్ ఎంత కవర్ చేస్తుంది, యాజ్ వెల్ as ఎథిక్స్ లో ఎంత కవర్ చేస్తుంది, అండ్ ఎస్ఏ లో ఎంత కవర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రపాలజీ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, GS1 లో ఇండియన్ సొసైటీ అనే మాడ్యూల్ కవర్ అవుతుంది, GS2 లో సోషల్ జస్టిస్ అనే మాడ్యూల్ కవర్ అవుతుంది, GS3 లో ఇంటర్నల్ సెక్యూరిటీ అనే మాడ్యూల్ కవర్ అవుతుంది, ఎథిక్స్ లో లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఎస్ఏలో. సో మనకి జనరల్ స్టడీస్ లో ఎంత భాగం కవర్ అవుతుంది అన్నది మనం చూసుకోవాలి. అది లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే రిసోర్స్ అండ్ మెంటర్స్ అవైలబుల్ గా ఉన్నారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెటర్నరీ సైన్స్ తీసుకున్నాం అనుకోండి, మెడికల్ సైన్స్ తీసుకున్నాం అనుకోండి, అగ్రికల్చర్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే ఢిల్లీలో కూడా బెస్ట్ మెంటర్స్ దొరకపోవచ్చు. సో ఆ మెంటర్స్ అండ్ రిసోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలన్నమాట. సో ఈ 8 ఫ్యాక్టర్స్ మీరు మనసులో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మళ్ళీసారి మేడం, మొదటిది ఇంట్రెస్ట్, రెండోదేమో సింపుల్ అండ్ ఈజీ, మూడోది వచ్చేసేమో మనకి ఆల్రెడీ మన లైఫ్ లో మనం చూసినట్టు ఉండాలన్నమాట, అంటే కొత్తది కాకుండా ఆల్రెడీ మనకు తెలిసింది అయి ఉండాలి. నాలుగోది రివిజన్ చేయడానికి ఈజీగా అయి ఉండాలన్నమాట, ఆ 5 days రివిజన్ లో. 5 ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అప్పుడు ఈజీగా ఉండాలి. 6 అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ లో ఎంత భాగం కవర్ అవుతుంది, ఆన్సర్ రైటింగ్ లో ఈజీగా ఉండాలి. 8 అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ అండ్ మెంటర్. ఇలా ఈ 8 ఫ్యాక్టర్స్ మనసులో పెట్టుకొని మీరు కనుక ఆప్షనల్ తీసుకుంటే ఏ ఆప్షన్ అయినా సరే ఖచ్చితంగా యూ విల్ పెర్ఫార్మ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, సో ఈ 8 ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకుని మీరు కనుక ఆప్షనల్ ని చూస్ చేసుకున్నట్లయితే కనుక సక్సెస్ కంపల్సరీ మీ దగ్గరే ఉంటుంది. సో ఆన్ దిస్ నోట్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్. బాయ్.